విష్ణుప్రియ, రీతు చౌదరి, సుప్రీత, హర్ష సాయి వీళ్ళందరి పేర్లు మనం రోజు వింటూనేన్నాం. అయితే ఈ పేర్ల ఖాతాలో ఇంకొకరి పేరు యాడ్ అవుతుందేమో అని అందరూ కూడా అనుకో. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేసినా వాళ్ళకైతే కఠినంగా చర్యలు అయితే జరగబోతున్నాయి. అదే కాకుండా 10 లక్షల జరిమానా కూడా గవర్నమెంట్ అయితే విధించబోతుంది. ఇప్పుడు అందులో మాత్రం మంచు లక్ష్మి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఒక వీడియో కూడా బయటకు వస్తుంది. అందులో ఒక ఏదో బెట్టింగ్ యాప్ని తను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అసలు ఏంటది? సో ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ దానిపైన ఎవరెవరైతే సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారో వాటిని ఆడమని చెప్తూ వీడియోస్ యాడ్స్ చేశారో వాళ్ళందరిపైన కూడా ప్రభుత్వం అయితే చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది. సో ఎవరిని కూడా ఇందులో వదిలే సమస్య లేదు. సజ్జనార్ గారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట వీళ్ళపైన. సో అన్నీ కూడా పాతవి ఏదన్నా కానీ కొత్తవి ఏమున్నా కూడా అన్నీ వెలికి తీస్తున్నారు. సో ఆల్రెడీ 11 మంది సెలబ్రిటీలు అయితే అందులో లిస్ట్ అయ్యారనమాట. సో ఇప్పుడు కొత్తగా ఆ లిస్టు తర్వాత మంచు లక్ష్మి గారు చేసిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చి అది కూడా వైరల్ అవుతుంది. సో మరి ఇప్పుడు మంచు లక్ష్మి గారి పైన వేసే దమ్ము ఈ డిపార్ట్మెంట్కి కానీ చట్టాలకు కానీ ఉందా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సామాన్యుడు రైజ్ చేసిన కంప్లైంట్ వల్ల ఆ 11 మంది పేర్లు కూడా బయటకు వచ్చినాయి అనమాట. సో మరి ఈరోజు మంచు లక్ష్మి గారి పేరు వచ్చింది. ఆవిడ మరి సెలబ్రిటీ, అట్లానే మోహన్ బాబు గారి అమ్మాయి అనే ఒక ఇదితో ఆమెను ఏమన్నా వదిలేస్తారా, లేకపోతే ఆమెను కూడా ఇదే లిస్టులోకి తీసుకొచ్చి విచారించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారని అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు యూట్యూబర్లు లేదంటే చిన్న ఆర్టిస్టులు వీళ్ళపైన అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా పట్టుకోగలిగారు. సో వాళ్ళని ఇప్పుడు ఆవిడని అయితే పట్టుకుంటారా అని చెప్పి చాలామంది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారనమాట. మరి దీనిపైన సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అయితే? ఎందుకంటే ఇప్పుడు విష్ణుప్రియ పైన అయితే వాట్సాప్లో కంప్లైంట్ కూడా పంపించి ఆమెకి నోటీస్ ఇచ్చారంట, పలానా తారీఖు వచ్చి కలవాలి, ఎంక్వైరీ ఉంటుందని చెప్పి. సో అట్లా అందరికీ కూడా ఆ ఎంక్వైరీ తాలూకు ఏదైతే మెసేజెస్ ఉంటాయో అవన్నీ కూడా అందరికీ వెళ్తున్నాయి. మరి ఇప్పుడు అదే రకంగా ఈవిడ కూడా కేసు పెట్టి ఆ ఎంక్వైరీ చేస్తారా లేదా అని చెప్పి, లేదంటే ఆవిడ పెద్ద హోదాలో ఉంది కాబట్టి వీళ్ళు సామాన్యులు కాబట్టి వీళ్ళని ఇట్లా పట్టుకుని చేస్తున్నారా అని కూడా అందరూ అడుగుతున్నారు. మరి మంచు లక్ష్మి గారి పైన ఇంకెవరన్నా సెలబ్రిటీలు ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తే సజ్జనార్ గారు ఆయన టీం వెళ్ళి పట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు వదిలేస్తారా అని అయితే సోషల్ మీడియా మొత్తం క్వశ్చన్గా మారింది. సో మరి ఇప్పుడు మంచు లక్ష్మి గారు చేసిన ఆ బెట్టింగ్ ప్రమోషన్ యాప్ వీడియో కూడా బాగా అంటే బాగా వైరల్ అవుతుందన్నమాట. సో మరి ఈ 11 మంది సైలెంట్గా ఉండరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆమెని పట్టుకోవాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తారు. సో మరి ఆ డిమాండ్ని చూసి పోలీసులు కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రాజకీయంగా కానీ మోహన్ బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందని కానీ వదిలేస్తారా, పట్టుకుంటారా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పట్టుకున్నప్పుడే ఆ చట్టం అనేది కరెక్ట్గా పనిచేస్తున్నట్టు సామాన్యులు నమ్ముతారు. సామాన్యులకి కొంచెం భద్రత అనేది కల్పించాలి అంటే ఇలాంటి వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళ సెలబ్రిటీలకు కూడా భయం ఉంటుంది, మనం ఎక్కడన్నా పాతవి చేసామా లేకపోతే ఏంటి ఎలా ఏంటనే తీయించేసేయాలని చెప్పి. సో ఇప్పుడు ఒక్కొక్కరిని వెతికితే కనుక వాళ్ళు ఏ అని చెప్పి కూడా బయటకు చెప్పొచ్చు. అదే ఇప్పుడు ఏంటంటే ఒకసారి వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ అది ఇదని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. అదొక రీజన్, అంటే వాళ్ళు బయటపడటానికి మేనేజ్ చేసుకోవడానికి, చట్టాలను మేనేజ్ చేసుకోవడానికి అదొక రీజను. సో ఏంటంటే చట్టానికి ఎవరో అతీతులు కాదు, స్నేహితులు కాదు అని నిజంగా జనం నమ్మాలి అంటే ఖచ్చితంగా అది కొంచెం పెద్ద సెలబ్రిటీలు అయినా సరే వాళ్ళని పట్టుకొని వాళ్ళ వేయాల్సిన ఏదైతే ఉందో వాళ్ళతో వీడియోలు చెప్పించడం కానీ, అటు అవగాహన ఏదైతే ఇప్పుడు యాప్ ఎట్లా ప్రమోట్ చేసుకోమని చెప్పారో అదేవిధంగా డిలీట్ చేసుకోండి అని చెప్పించే ఆ వీడియోలు కూడా చేపిస్తే అప్పుడు నిజంగా గవర్నమెంట్ పనిచేస్తున్నట్టు, చట్టాలు సరిగ్గా పనిచేస్తున్నట్టు. మరి చూద్దాం, ఇంకా లక్ష్మి గారినే కాదు ఇంకెవరైనా సెలబ్రిటీలు ఉంటే వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళతో మంచిగా మళ్ళీ నెగిటివ్ ఏదైతే ఆ యాప్స్ వద్దు వాడొద్దని చెప్పించి వీడియోలు చేస్తారా లేదా.